ఇస్తున్నారు, వీళ్ళ ఉపాధి పోయినట్టుగా కొన్ని వేలువి ఇప్పుడు. మరి వాళ్ళకేం ఆల్టర్నేటివ్ చూపెడతారు? లేదు ఇది అది కంటిన్యూ చేయడం అంటే భారం ఎలా చేస్తారు డిపార్ట్మెంట్ మీద. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది బియ్యమే, మిగతా కందిపప్పు ఇస్తుంది, అది ఆ రేటుకి ఇస్తుంది. అంతేగాని ఈ ట్రాన్స్పోర్టేషన్ ఈ ఖర్చులన్నీ ఇవ్వదు, అది కమిషన్ ఇస్తోంది. వాళ్ళు ఎక్కువ కమిషన్ అడిగితే అది ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. అందులో ఇప్పటికే 60 లక్షల మంది వారం రాష్ట్రం మోస్తుంది. అంటే డోర్ డెలివరీకి సంబంధించి ప్రాక్టికల్ గా కొంతమంది వినిపిస్తున్న సమస్య అదే. నాదెండ్ల గారి దగ్గర కూడా వినిపించారట. డోర్ డెలివరీ సౌకర్యం బాగానే ఉంది, ఇంతకు ముందు 1 నుంచి 10వ తేదీ వరకు ఎప్పుడైనా మేము వెళ్ళి రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకునే ఫెసిలిటీ ఉండేది. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు వస్తారు, ఆ వెహికల్ ఎప్పుడు వస్తుందో ఎదురు చూసి ఒకవేళ మిస్ అయితే మళ్ళీ మిస్ అయ్యే పరిస్థితి. అంటే ఒక ఫ్రీడమ్ అయితే కోల్పోయాం కొంతమంది వాదన. ఇంటికి వచ్చి ఇవ్వడం బాగానే ఉంది, అది కూడా ఈ చివరిని ఎక్కడో. అంటే పాత పద్ధతిని మళ్ళీ తీసుకొస్తారా అనేది కూడా డౌట్ రేజ్ అవుతుంది. అది వీళ్ళు ఆడిచ్చే నాటకం అంతేనా? ఎవరు రేషన్ షాప్ లో ఆడిచ్చే నాటకం. ఇప్పుడు దాంట్లో కూడా ఆ ప్రొవిజన్ ఉంది, ఇక్కడ తీసుకోపోతే అక్కడికి వెళ్ళి తీసుకోమని. బేసిక్ చేతనైతే ఆ పని చేయండి, ఇక్కడికి వచ్చి తీసుకోమని. అక్కడ ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో ఏంటంటే జనాలు మోసుకొచ్చేటటువంటి ఓపిక ఉండేది.